నిన్నటి దినం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రొద్దుటూరులో మార్కెట్ యార్డ్లో ఈ శనగలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయి, చాలా పెద్ద కుంభకోణం జరుగుతోంది, ఓ 10 నుంచి 13 కోట్లు దాని కుంభకోణం జరుగుతోందని ఆరోపణలు చేసినారు. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఆయన ఇంకా చెప్తూ రాజపాలెం మండలంలో 15,000 ఎకరాలు, ప్రొద్దుటూరు మండలంలో 5,000 ఎకరాలు, దాదాపు అన్ని కలిపి 20,000 ఎకరాలు ఈ క్రాప్ అయినాయి. ఒక ఎకరాకు దగ్గర 10 క్వింటాల నుంచి 13 క్వింటాలు వస్తాయి. ఆ విధంగా వేసుకుంటేనే ఏందేందో లెక్కాచారాలు చెప్పినాడు. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినందుకు గాను, ఆయన చేసే ఆరోపణలకు గాను, అందులో దీంట్లో వరదలరెడ్డి అన్న వాళ్ళ కొడుకు కొండారెడ్డికి వీళ్ళందరికీ ముడుపులు ముట్టుతున్నాయి అని ఆరోపణ చేసినారు. ఈ ఆరోపణ వచ్చినాక ఈరోజు పొద్దున కొండారెడ్డి అన్న గారు ఫోన్ చేసి, జబీవుల్లా నువ్వు పోయి మార్కెట్ యార్డ్లో సెక్రటరీ గారితో రైతులతో మాట్లాడి ఏం వాస్తవం ఉందో అది ప్రజలకు వివరించు. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి చెప్పేటి అబద్ధాలే, కానీ దీని అబద్ధాలు ఎవరి దాకా వచ్చినాయంటే మనం జవాబు చెప్పకుంటే వేరే ఆలోచనలు పడతారు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు పెద్ద ఆయనకు కొండారెడ్డి అన్నకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వీళ్ళు ఈ ఆరోపణలు చేసే వాళ్ళు కాదు, కాబట్టి ఏం వాస్తవం ఉందో అదే చెప్పు అని చెప్పినారు. ఈరోజు నేను సెక్రటరీ గారి దగ్గర పోయినాను. ఏం సార్, ప్రసాద్ రెడ్డి అన్న చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే ఎంత ఇస్తున్నారు తూకం? 50 కిలోల బస్సాకు మళ్ళా దాని సంచికి అంత కలిపి ఎంత తీసుకుంటారంటే ఆయన అన్నాడు 650 గ్రాములు సంచి వస్తుంది, 50 కిలోలు తీసుకోవాలా మనము. ఆ సంచితో పాటి 50 కిలోల 650 గ్రాములు 51 కిలోల దాకా వస్తాయి. ఎందుకంటే దాన్ని జల్లెడ పట్టినప్పుడు నుసి కానీ ఇంకోటి కానీ ఉంటాయి. ఆ తర్వాత కూలీ గురించి ఎట్టాలంటే కూలీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటాయంటే కొన్ని చోట్ల 45 రూపాయలని వేసినా కానీ 60 రూపాయలు తీసుకుంటారు, 65 రూపాయలు తీసుకుంటారు బస్సాకు. ఎందుకంటే మళ్ళీ దానికి కుట్టాలా, జల్లెడ పట్టాలా, మళ్ళా జమ్మల ముడుగు పంపించినాక ఆడ మళ్ళా టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ భోజనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపు ఒక క్వింటాలకు 130 నుంచి 140-50 రూపాయలు అవుతుంది అంతే. దాంట్లో ఇది ఇంకొకటి, ఇది ఎవరు పెట్టే వ్యక్తులు కాదు, మార్క్ ఫీడ్ అని స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. దీనికి సంబంధించిన అధికారులు 2-3 జిల్లాకు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే సిబ్బంది లేకపోవడంతో వాళ్ళు ఆథరైజ్డ్ వేరే వాళ్లకు ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఈ విధంగానే చేయాలా. అలాగే ఈయన చెప్పినట్టు రాజపాలెం మండలంలో దగ్గర 27,000 ఎకరాలు ఉండేది, ఈ క్రాప్ అయింది. ప్రొద్దుటూరు మండలంలో 10,000 ఎకరాలు, అంటే ఆయన 20,000 చెప్పినాడు, కానీ 37,000 ఎకరాలు ఉండేది ఈడ. అలాగే ఈ 37,000 ఎకరాలకు గాను పంటకు గాను 90 రోజులు గవర్నమెంట్ గిట్టుబాటు ధర లేకుండా పరేషానం అవుతుంటే మార్కెట్లో 5,000కు అమ్ముడుపోతూ ఉంటే క్వింటాలు గవర్నమెంట్ 5,875 రూపాయలు ఇస్తుంది రైతులకు మేలు జరగాలని ఈ ప్రభుత్వం. ఆ విధంగా వాళ్లకు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత రైతులు వస్తారు, వేస్తారు. ఇప్పటి వరకు ఆయన చెప్పే ప్రకారం అయితే నేను పోయి చూస్తే 15,000 ఎకరాల 15,600 క్వింటాలే ఆడికి వచ్చింది ఇప్పటి వరకు. ఆ తర్వాత ఆ 15,600 కూడా మీరు లెక్కాచారం చేసుకోండి. ఈయన చేసే ఆరోపణలు ఎట్లా ఉన్నాయంటే మహా అంటే ఆ సంచికి దానికి మెయింటైన్ చేసే వాళ్లకు 20 నుంచి 25 రూపాయల కంటే ఎక్కువ మిగలడానికి ఛాన్సే ఉండదు. ఇది కష్టపడుతున్నారు కాబట్టి ఇది ఎవరిచ్చింది? మనం ఇచ్చింది కాదు, మార్కెట్ వాళ్ళు ఆథరైజ్డ్ ఇచ్చింది. ఎవరి పేరు మీద ఇచ్చిందో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ప్రకారము ఆ రోజు ఒకరి పేరు మీద వేపించుకుని ఇంకొక పేరుకి 20,000 లక్షలు ఇచ్చి పుచ్చుకున్న సంగతి అది. మీ సంస్కృతిని మన మీద రుద్దడానికి. అలాగే వరదరాజు రెడ్డి అన్న గురించి తెలుసు. అంతా కలిపిన ఈ 15,600 ఎకరాలకు ఎంతైతే ఒకసారి 20-30 రూపాయలు వేసి చూడండి మీరు. 2-3 లక్షల కోసము కొండారెడ్డి అయినా కానీ వరదరాజు అయినా కానీ తీసుకుంటారా? ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాను? నీ యొక్క సంస్కృతి, నీ యొక్క నీచ సంస్కృతి ప్రొద్దుటూరులో నిన్ను ఎవరు నమ్మడం లేదు. ప్రొద్దుటూరుకు అవినీతి సామ్రాజ్యం. నువ్వు చేసే పనులకు ఎవరు నమ్మడం లేదని నువ్వు ఇట్లా ఆరోపణలు చేసి
నేను పెట్టే ప్రెస్ మీట్లకు ఎవరు జవాబు చెప్పడం లేదని విధంగా చేసినావు. కానీ ఇంతకుముందు చెప్పినాను, ఇంతకుముందు కూడా ఎవరు నువ్వు దీనికి ఆధారం ఏం చెప్పించినావు? టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన చెప్పినాడని. ఆధారం ఎప్పుడు అది కాదయా, ఆధారం అంటే రుజువు ఉండాలి. ఏదైనా కానీ ఆరోపణ చేయడం కాదు, నిజమైన ఆధారం చూపించాలా. అట్టయితే ఆ విధంగా చూసుకుంటే ఆ ఇంతకుముందు ఉండే టీడీపీ ఇన్ఛార్జ్ గారు మీ గురించి ఏం చెప్పినారు? సిఏ శ్రీరామ్కు టీడీపీలో ఉండే ఒక నాయకునికి వైసీపీ వాళ్ళు డబ్బు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినా నేను. ఆ రోజు ఎందుకు స్పందించినాను? అట్టను స్పందించి దాంట్లో ఏదైనా నిజం ఉంటే దీంట్లో కూడా నిజం ఉన్నట్టే. అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను పక్కద్రోవ పట్టించాలని చూసినావు. మళ్ళా ఏమంటావు? ఇక నుంచి ఇది స్టార్ట్ చేయాలా, లేకుంటే నేను వస్తాను మార్కెట్ యార్డ్లో పోలీసులను పెట్టి నన్ను ఏమైనా బయట నిలబెడతాను. మాకేమవసరం ఉందయ్యా? ఇన్ని రోజులు జరుగుతోంది. ఎవరైనా వచ్చి రండి చూడండి, నిన్ను వచ్చి పోలీసులు పెట్టి లాగడానికి ఆమె ఏం సమస్యనే లేదు, టెన్షనే పడాల్సిన అవసరం లేదు. నువ్వు రా, లక్షణంగా చూడు, చూసి ఆయన నిలబడి చెప్పు నిజాయితీగా. 500 చిల్లర మంది రైతులు ఇంతవరకు వేసినారు. ఏ ఒక్కరైనా కానీ మాకు అన్యాయం జరిగిందని వచ్చి చెప్పినారా? ఈ మాట నేను పెద్దానికి చెప్తే, పెద్దాయన నేను రోజు చూద్దాను, ఎవరైనా అట్ట ఎక్కువ ఇచ్చింటే డబ్బు వచ్చి కంప్లైంట్ చేయమను, వసూలు చేసి ఇస్తాము. అలాంటి సంస్కృతి మాది కాదు. అతని సంస్కృతి మా మీద రుద్దాలని చూస్తున్నాడు. రోజు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క క్షేమం కోసము ప్రొద్దుతుని అభివృద్ధి ఎట్ట చేయాలా, ఎట్ట మనం నిధులు తెచ్చుకోవాలని ఆయన రాత్రి పగులు కష్టపడుతున్నారు. అంతేగాని మిగతాది ఏం లేదు. ఇది కూడా డిసిఎంఎస్ వల్ల ఆదర్శం జరిగింది. దాని మీద కూడా ఎందుకు? దీంట్లో ఈ రసూల్ గౌస్ అనే తమ్ముడు ఉన్నాడని, అతను కొండారెడ్డి శిష్యుడను ఇంకోటని నువ్వు ఆరోపణ చేసావు. ఇంకొకరైతే ఆరోపణ చేసేవాడు కాదు. నువ్వు చేసిన నీచమైతే ఇదే కూరగాయల మార్కెట్లో అరుగులు అమ్ముకున్నావు. ఇప్పటికి చెప్తున్నాము, అరుగులు అమ్ముకున్నావు 5 లక్షలు 6 లక్షలకు. ఆ తర్వాత అది మున్సిపల్ హై స్కూల్, దాంట్లో ఎవరు మార్కెట్ కట్టొద్దాయా, పిల్లలకు గ్రౌండ్ లేదు ప్రొద్దుటూరులో అని చెప్పి బాలచంద్రారెడ్డి అన్న దాని మీద కోర్టు కేసు వేస్తే ఆయన యొక్క సూపర్ మార్కెట్ను లీజ్ తీసుకుని పర్మిషన్తో తీసుకుని సూపర్ మార్కెట్ పెట్టుకుంటే ఆయనకు కరెంటు బంద్ చేయించినాను కమిషనర్ చెప్పి. ఎంత నష్టమైనాడు ఆయన. దాంతో ఆరోగ్య సమస్య వచ్చింది. నేను హైదరాబాద్లో ఒకసారి పోయినప్పుడు ఎలక్షన్లకు ముందు నాకు బాలచంద్రారెడ్డి కలిసినాడు. ఏం ఎట్టుంది ఆరోగ్యం అంటే బాగుంది చెప్పి. నా జీవితంలో ఎంతో మందితో పోరాడినా, నేను ఎంతో మంది నాయకులు చేశాను. ఇలాంటి దుర్మార్గులు నేను చూడలేదు. నాకు మనోవేదన ఉంటుంది. నాకు ఎంత సతాయించినంత సతాయించినాడు. కానీ నాకు ఒక్కటే ఆశ, నేను చచ్చిపోతాననే భయం ఉంది. అయితే ఇతని ఓటమి చూసినాకనే దేవుడు నన్ను తీసుకోవాలన్నాడు ఆయన. నాకు ఖచ్చితంగా అతను ఓడిపోతాడు. అతని అరాచకాలు ఎక్కువైపోయినాయి. నువ్వు దాని గురించి వదిలిపెట్టున్నా, నువ్వు ఆరోగ్యం చేసుకున్నాను నేను. ఆయనకు కూడా దేవుడు వచ్చేసి ఆయన పూర్తిగా నాకు తెలిసి పెద్ద ఆయన గెలిచినాకనే ఆయన చనిపోయినాడు. చెప్పేది నీ యొక్క అరాచకాలయ్యాను. ఎవరెవరికి సాధించాను మనం చెప్పే దాంట్లో సమాధానం చెప్పును. ఇప్పటి వరకు నువ్వు చెప్పడంలే. నందన్ సుబ్బయ్య మాటలు ఎవరెవరు నాడు చెప్పును లేదు. ఆ రోజు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టి సిబిఐ కాడ ఉన్నాను నేను పోతాను, నేను చెప్తాను. ఇప్పుడు చెప్పును, రెడీ. సిబిఐకి చెప్తామా, సిట్కు చెప్తామా, నువ్వు చెప్పు. మీరు లక్షణంగా ఇప్పుడు పోయి ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. నిజాయితీ నిగ్గు తెలుస్తారు ప్రజలు. ఇంకొకటి, ఇలాంటి చౌకబారు రాజకీయాలు, చౌకబారు ఆరోపణలు చేయడం వద్దు. నువ్వు ఎప్పుడు డోర్లు తెలిసి ఉంటాయి, విచారించు. రైతులకు కూడా మనం చెప్తున్నాము, మీరు ఏ విధంగా ఈరోజు సెక్యూరిటీ చెప్పినారో 120 నుంచి 150 రూపాయలు అది తీసుకుంటారు. ఇంకొకటి, ఏ విధంగా నువ్వు 51 కేజీలు అంటున్నారో ఒక్క గింజ మీరు ఎక్కువ ఇవ్వద్దయ్యా. ఎక్కువ కాబట్టి ఇంకా 200 గ్రాములు తగ్గించండి. పెద్ద అనేటువంటి ఏముందో నిజాయితీకి అదే చేయాలా. పొరపాటున కూడా వద్దు. రైతులు కష్టాలు మళ్ళా నువ్వు చెప్తావు మట్టి పడాలా, నోట్లో పడాలి, ఏందేందో ఇవన్నీ, ఈ కారు కూతలు ఇవన్నీ మానేసి నువ్వు అభివృద్ధి ఏం చేయాలా ఏమనేది దాని మీద దృష్టి పెట్టు. ఇంకొకసారి ఆలోచించు. చంద్రబాబు గారు ఏదో ప్రపంచంలో ప్రతి చోట జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు పుట్టాలా, వాళ్ళకు పెద్ద ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు గారు కూడా ఆలోచించి అని చెప్తే వెటకారంగా మాట్లాడుతున్నావు. పక్కన ఒక లేడీస్ ఉన్నారే, స్త్రీమూర్తి ఉందే, ఏం మాట్లాడాలని తెలియదా నీకు? మనిషి పెరిగినావు కానీ నువ్వు ఆలోచించున్నా. మనం ఏదైనా చెప్తే మళ్ళీ బాధపడతావు. ఏదో ఎన్ని రోజులు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ కేవలము మీ ఇంట్లో ఒక పెళ్లి ఉంది, ఒక శుభకార్యం ఉంది, మనం ఏదైనా ప్రెస్ మీట్ పెడితే బాధపడతాడు, పడకూడదు. నీ కూతురు అన్నా కానీ మన ఊరు బిడ్డ, ఖచ్చితంగా మనం ఆ ఊరిలో జరిగే ఫంక్షన్కు నువ్వు బ్రహ్మాండంగా చేసుకోవాలని నీ మీద మనం కౌంటర్ నీలే అయిపోయినాక నువ్వు స్టార్ట్ చేసినావు. ఇంకోసారి ఇలాంటి చౌకబారు చేయకుండా ఖచ్చితంగా మీరు మార్కెట్ యార్డ్లో పోండి, విచారించండి. తప్పు ఏదైనా కానీ రైతులు ముందే చెప్తున్నాం మనము, మీరు పొరపాటున కూడా ఒక గింజ కూడా ఎక్స్ట్రా తూగిచ్చి ఇవ్వకూడదు. పొరపాటున కూడా ఆ కూలీలకు ఏ విధంగా మీరు విచారించి ఎంత తీసుకుంటారో అంతే ఇవ్వండి. రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దని. ఇప్పటి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిందే 15,600 క్వింటాళ్ళు, అంటే దాదాపు 9 కోట్ల దగ్గర 30 లక్షలు. 450 క్వింటాలు వచ్చేసి కమ్ములు కొన్నారు.
ఇదే జరిగింది. కానీ జరిగిందే వ్యాపారం 9 కోట్ల చిల్లర అయితే, మహానుభావ నువ్వు వచ్చేసి ఏం చెప్తావో 10 కోట్లు వస్తాయి 13 కోట్లు అంటావు. ఒకసారి ఆలోచించుకొని ఇలాంటి మాటలు చెప్పకుండా నువ్వు పో, మార్కెట్ యార్డ్కి పోయి విచారించు. నువ్వు విచారించి ఆ తర్వాత చెప్పయ్యాను, ఊరికే మాటలు చెప్పకు, విచారించు. అధికారులు ఎవరు ర్యాంక్ చెప్పరు కదా, ఆర్టీఏ కింద పెట్టు. మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్లు ఇంకోసారి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.